ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రిప్లో ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నియర్ బై ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూడాలంటే మనం ఫస్ట్ అయితే వీడియోని చూసేయాలి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Like the sun, like the sun. There will be. Hey guys, welcome back to our channel Monica's World Reloaded. Hello Narandaru. So this video is going to be a one-day road trip in your list anamata. So edaina best road trip ellali anukunte this video is for you guys. So late cheyakunda video loki velipodam padandi. Let's get into the video. See you there. You know what guys, హైదరాబాద్ కి 50 to 60 కిలోమీటర్స్ దూరంలో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని మీకు తెలుసా? అదే మన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ అన్నమాట. అక్కడ ఆన్ ద వే వెళ్తూ ఏమేం కవర్ చేయొచ్చు, ఇంకేమేం ప్లేసెస్ మొత్తం చూడొచ్చు, ఎంత టైం డ్రైవ్ పడుతుంది, ఫుడ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఎవ్రీథింగ్ ఐల్ షేర్ యూ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ అయితే నేనైతే కోంపల్లి నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. ఇక్కడ నుంచి ఆన్ ద వే ఫస్ట్ వస్తుంది మనకి షామీర్పేట్ లేక్. సో ఈ లేక్ అయితే ఎంట్రీ ఫీ అంటూ ఏముండదు గైస్. అండ్ యు నో వాట్, ఈ ప్లేస్ ఎంత బాగుంది అంటే ఫోటోగ్రఫీస్ కి కానీ బర్డ్ వాచింగ్, సన్సెట్ వ్యూస్ కి బెస్ట్ ఉంటుంది. అండ్ యూనో ఇది మాన్సూన్ సీజన్ లో చాలా బాగుంటుంది. ప్లీజ్ గైస్ అందులోకి దిగడాలు, స్విమ్ చేయడాలు ఇలాంటివి చేయకండి. కీప్ ది సరౌండింగ్స్ నీట్. పిచ్చిగా చెత్త పడేయకండి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే కంపల్సరీ మాన్సూన్స్ అండ్ వింటర్స్ అయితేనే బెస్ట్ గైస్ నన్ను అడిగితే. లైక్ జూలై టు సెప్టెంబర్ అండ్ ఆఫ్టర్ దట్ అక్టోబర్ టు మార్చ్ బాగుంటుంది. వీ హ్యావ్ ఎ డియర్ పార్క్ హియర్. ఇంకా దాని ఎంట్రీ వచ్చేసి అడల్ట్స్ కి 30 అండ్ చిల్డ్రన్ కి 20 అరౌండ్ ఉంటుందంట. మండేస్ క్లోజ్డ్ ఉంటుంది. అండ్ దెన్ కట్టమైసమ్మ టెంపుల్ గైస్. ఇది ఫినిష్ చేసేసుకొని ఆన్ ద వే వెళ్తుంటే అరలో మంచిగా వేడివేడి మొక్కజొన్న కంకి తీసుకొని తింటూ వెళ్తుంటే జర్నీ అసలు చేసినట్టే తెలియదు. అండ్ లాంగ్ డ్రైవ్స్ కి మాన్సూన్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తా. వెళ్ళిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో సరౌండింగ్ కూడా అంతే బ్యూటిఫుల్ ఉంటుంది. ఆన్ ద వే మొత్తం పొలాలు ఉంటాయి. ఇట్స్ వర్త్ గోయింగ్ గైస్. ట్రస్ట్ మీ, మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. యూ విల్ లవ్ ఆల్ ద సీనిక్ వ్యూస్. చూడండి మీరు కూడా ఒకసారి, మీకే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. చాలా బాగుంటుంది. వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మామిడియాల్లో ఉన్న అభయాంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్ అసలు టెంపుల్. ఆన్ ది వే మీరు ఇది కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ డైరెక్ట్ మనం కొండపోచమ్మ సాగర్ అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ వెహికల్స్ పైకి అలౌ చేయట్లేదు, కింద పెట్టేసి వెళ్ళిపోవాలి. సీరియస్లీ గైస్ ఎంత బాగుంది తెలుసా ప్లేస్. నాకైతే చాలా బాగా నచ్చింది. హియర్ ఎట్ కొండపోచమ్మ సాగర్ ఇది ఉంది గైస్. అసలు I'll show you. Wait. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కూడా ఒక నోటీస్ పెట్టారు దట్ కొండపోచమ్మ జలాశయంలో దిగడం, ఫోటోలు దిగడం, తీసుకోవడం, ఈత కొట్టడం ఇలాంటివన్నీ నిషేధం. అంటే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట. మనం వెళ్ళామా, హ్యాపీగా ఎంజాయ్ చేసామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. వాటర్ కిందికి కూడా దిగచ్చు అంట. బట్ నేనైతే ఆ రిస్క్ తీసుకోలేదు. ఎందుకైనా మంచిది, వాటర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడంలో తప్పలేదు గైస్. హ్యాపీగా వెళ్తాం. ఐదర్ సన్సెట్ అయితే సన్సెట్, సన్ రైజ్ అయితే సన్ రైజ్. వ్యూస్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు గైస్. ఇక్కడ పెద్ద ఆడుకోవడానికి ఇట్లాంటి యాక్టివిటీస్ లాంటివి అయితే ఏమీ లేవు. ఫోన్ కూడా అవుతుంది గైస్, అంత గాలి వస్తుంది. క్రేజీ ఉంది వ్యూ అయితే. జస్ట్ లవ్డ్ ఇట్. యూ విల్ లవ్ దిస్ ప్లేస్. వాటర్ లెవెల్ కొంచెం తక్కువే ఉంది, కిందికి వెళ్ళొచ్చంట. యూ నో వాట్, ఐల్ షో యూ. వెయిట్. ఎంత బాగుంది తెలుసా అసలు. సరే వాటర్ బాడీ ఉంటే అటు సైడ్ మొత్తం ల్యాండ్ ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఐల్ షో యూ. వెయిట్. క్రేజీ ఉంది కదా గైస్. యూ విల్ లవ్ దిస్. బ్యాచ్, ఫ్రెండ్స్ బ్యాచ్ తో వస్తే మాత్రం ఫుల్ టైం పాస్ అయిపోద్ది. ఐఎమ్ ష్యూర్. ఒక మంచి బ్యాచ్ తో రండి, ఫుల్ టైం పాస్ అయిపోద్ది. సో ముందైతే ఒక చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాము. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తా, వచ్చేయండి. గాలి మాత్రం ఫుల్ వస్తుంది గైస్. హెయిర్ అయితే మొత్తం పైకి కట్టేసుకోండి. గర్ల్స్ అయితే చాలా బాగుంది ప్లేస్ మాత్రం. వర్త్ వర్మ, వర్త్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నా ఫోన్ ఎంత షేక్ అవుతుందో మీకు అర్థమవుతుంది. వీడియో ఎలా వస్తుందో చూడండి. అంతగానో ఊగుతుంది అనమాట. యాక్చువల్లీ ఫుల్ గాలి. బట్ అస్సలు అంటే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు గైస్ ఇక్కడికి వచ్చినందుకు. కొంతమంది వాటర్ మధ్యలోకి వెళ్ళారు. అక్కడ ఏదైతే ల్యాండ్ కనిపిస్తుందో అక్కడ చివరి వరకు వెళ్తున్నారు గైస్. ప్లీజ్ అలాంటి పనులు చేయకండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి వాటర్ ఉన్న ప్లేసెస్ లో రిస్కీ జోన్ లోకి వెళ్ళకండి. అర్థమవుతుందా?
సో ఇంకా నేనైతే కొంచెం సేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని హ్యాపీగా ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్కి ఫోజులు ఇస్తూ ఓ లెవెల్లో ఫీల్ అయిపోయాను అనుకోండి ఆ గాలికి. మీరు కూడా వెళ్ళి సేమ్ అలానే ఫీల్ అవ్వండి, ఓకే. కానీ చాలా పెద్దగా ఉంది గైస్, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎంత వాటర్ కెపాసిటీ ఉంటుందో ఆల్మోస్ట్ నాకు తెలిసి 15 TMC కెపాసిటీ ఉంటుందని అయితే తెలిసింది నాకు, కొంతమంది అక్కడ చెప్తుంటే. ఇంతకు ముందు అయితే బోటింగ్ కూడా ఉండేనంట, ఇప్పుడు తీసేశారు. సో ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయింది, వాటర్ లెవెల్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మేబీ స్టార్ట్ చేయొచ్చు. సమ్మర్స్ అలా అయితే సన్సెట్ అండ్ సన్ రైజ్ వ్యూస్ కి మాత్రం బెస్ట్ ప్లేస్, చాలా బాగుంటుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంది, వర్త్ కమింగ్ అన్నమాట. మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు ఈ వీడియో చూసాక. ఫోటో లవర్స్, వీడియో లవర్స్ అండ్ క్రేజీ అంటే క్రేజీ వస్తాయి. సో కమెంట్ చెక్అవుట్ అండ్ చాలా బాగుంది. కిందికి అయితే దిగకండి, ఇట్స్ రిస్కీ. ఎందుకంటే ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్, వెళ్ళకండి ఏదో సరదా కోసం వెళ్ళడం కాదు, అదైతే అవాయిడ్ చేయండి. చాలా మంది వెళ్తున్నారు కానీ ప్లీజ్ ట్రై టు అవాయిడ్. చాలా మంచి ప్లేస్, ప్లీజ్ డూ విజిట్. అండ్ ఈ వీడియో అంతా ఎలా ఉంది మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ మోనికాస్ వరల్డ్ రీలోడెడ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. మీకు ఇంకా నియర్ బై 100 కిలోమీటర్స్ లోపు ఉన్న ప్లేసెస్ ఏమైనా హైదరాబాద్లో ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో, సో దట్ ఐ విల్ చెక్అవుట్ అండ్ ఐ లెట్ యూ నో. బాయ్ గైస్. సో ఇక్కడ నుంచి మీరు వర్గల్ సరస్వతీదేవి టెంపుల్ కూడా కవర్ చేయొచ్చు గైస్, విచ్ ఈస్ జస్ట్ 5 kilometers డిస్టెన్స్. సో మీరు అది కూడా కవర్ చేసుకోవచ్చు. సరస్వతీదేవి టెంపుల్ వచ్చేసి కంచి మఠం వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుందంట గైస్, విత్ వేద పాఠశాల, అక్షరాభ్యాసం కూడా చేపిస్తారంట అక్కడ, ఒకసారి కనుక్కోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి ఎయిర్ సిటీ. మనకి ఫ్లైట్ లో కూర్చొని బోన్ చేసినంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంట. ఐ డోంట్ నో అబౌట్ ద కాస్ట్, ఇది కూడా మనం కవర్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలో అర్థం కాకపోతే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఓకే దెన్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టాటా బాయ్. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోనికాస్ వరల్డ్ రీలోడెడ్.